హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫుడీ బ్యాంకర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ అనేది సర్వసాధారణమైన విషయం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ఈరోజు నేనేం చెప్పబోతున్నా అంటే, ఈ ఉన్న క్రెడిట్ కార్డులలో కొన్ని మంచి కార్డులు ఉంటాయి, అందరికీ అన్ని రకాలుగా యూజ్ అయ్యే కార్డులు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కార్డ్ అయిన యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ గురించి నేను ఈరోజు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే, ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు. యాజ్ ఏ కస్టమర్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ కార్డ్. దట్స్ వై ఐఎమ్ టుడే ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు వర్షన్. అయితే యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ కార్డ్ అనేది ఎందుకు ఇంత స్పెషల్ అంటే, ఈ మామూలుగా కార్డు ఇస్తే ఇష్యూయన్స్ ఫీజు 500 రూపీస్, 1000 రూపీస్ డిపెండ్స్ ఆన్ మీద కట్ చేస్తుంది బ్యాంకులో. అయితే ఈ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ కార్డ్ ఏంటంటే, మన కార్డ్ ఇష్యూయన్స్ తర్వాత 499 రూపీస్ ఛార్జెస్ చేస్తుంది. కానీ వితిన్ 30 డేస్ లోపు మనకు ఒక ఓచర్ వస్తుందండి, 500 రూపీస్ వర్త్ ఓచర్. మనం ఫ్లిప్కార్ట్లో ఇంకేదైనా పర్చేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ కార్డు చాలా యూజ్ఫుల్గా ఉండటంతో పాటు ఈ 500 రూపీస్ వర్త్ మనకు వస్తుందండి. అట్ ది సేమ్ టైం ఈ కార్డుకు చాలా ఫీచర్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళి నేను ఒక్కొక్క ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. మీరు క్లియర్గా వినండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ కార్డ్. సో we are going to discuss benefits and key features of Axis Bank Flipkart card. సో వచ్చిందండి, చూసారా? ఫస్ట్ యాక్టివేషన్ బెనిఫిట్స్ వర్త్ ఓవర్ 1100, అంటే 1100 వరకు మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. దీంట్లోనే ఇందాక చెప్పానే 500 రూపీస్ ఫ్లిప్కార్ట్ వోచర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ వితిన్ 30 డేస్. అంటే కార్డు తీసుకున్న 30 డేస్ లోపు మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మనకు 500 రూపీస్ ఓచర్ వస్తుందండి. ఈ ఓచర్ తోటి మళ్ళీ రీపర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఏంటంటే, మీరే చూసారు కదా ఫ్లిప్కార్ట్ కార్డ్ అని. సో మీరు ఫ్లిప్కార్ట్ అనే ఆన్లైన్ షాపింగ్ యాప్లో, ఆన్లైన్ మార్కెట్లో మీరు ఏది కొనుక్కున్నా స్ట్రేట్ అవే 5% ఆఫ్ అయిపోతుందండి, కేవలం ఈ కార్డు వల్లనే. అండ్ ఇంకొకటి క్యాష్ బ్యాక్ ఆన్ స్విగ్గీ, పీవీఆర్, ఊబర్ అండ్ మోర్. అంటే చాలా ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ కంపెనీస్ ఏంటంటే చాలామంది తెలుసుంటాయి. స్విగ్గీ అంటే తెలుసు మీకు, ఫుడ్కి సంబంధించింది. అండ్ ఊబర్ అంటే మీకు ఐడియా ఉంది, పీవీఆర్ సినిమాస్ అంటే ఐడియా ఉంది. వీటిలో ఏది పర్చేజ్ చేసినా స్ట్రేట్ అవే 4% మీకు డిస్కౌంట్ వస్తుందండి. అండ్ క్యాష్ బ్యాక్ ఆల్ స్పెండ్స్ ఇన్ 1.5%. మీరు ఏది పర్చేజ్ చేసినా ఈ కార్డ్ తోటి మీకు 1.5% రిటర్న్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే 1% ఆఫ్ ఫ్యూయల్ ఛార్జ్ వేవర్ ఉంది. మామూలుగా క్రెడిట్ కార్డ్ తోటి పెట్రోల్ బంక్లలో పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల 2% సర్ఛార్జ్ అనేది ఇండియాలో ఇప్పుడు ఉందండి. ఈ 2% అంటే 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే 2 రూపాయలు సర్ఛార్జ్ పడుతుందండి, సర్వీస్ ఛార్జ్. అయితే ఇది 1% మనకు ఫేవర్ అవుతుందంటే 1 రూపీ మనకు రివర్సల్ అవుతుంది అన్నట్టు. సో ఇది దీంట్లో ఉన్న ఫీచర్ ఇదండి. అయితే ఈ కార్డులో ఇంకొకటి ఏంటంటే, ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్, ఆన్లైన్ అండ్ వైఫై ఇలాంటి ఫీచర్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ అంటే ఈ కార్డుని ఇంటర్నేషనల్లో కూడా యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. దీంట్లో మన మొబైల్ యాప్లో కంట్రోల్స్ ఉంటాయండి, ఆ కంట్రోల్స్ని బట్టి మనం యూజ్ చేయొచ్చు. దాని ప్రకారం మనం ఎంత అమౌంట్ వాడాలి ఏందని సెట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. దీన్ని యాక్సెస్ ఎలా అవ్వడం అంటే, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, బ్యాంక్ నియర్ బైలో ఉంటే ఆ ఏటీఎం ద్వారా కానీ, అండ్ ఒకవేళ నేను ఏటీఎంకి దాకా వెళ్ళలేను, బ్యాంక్ దాకా వెళ్ళలేను, నాకు మొబైల్ యాప్ రాదు అనుకుంటే కస్టమర్ కేర్ కాల్ చేసి కానీ మనం ఈ మొబైల్ యాప్ని యాక్సెస్ అవ్వచ్చు. యాక్సెస్ అయిన తర్వాత ఈ కార్డు పిన్ సెట్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ నుంచి అయితే యాప్ లాగిన్ అయిన తర్వాత క్రెడిట్ కార్డ్ సెక్షన్కి వెళ్ళి కంట్రోల్ సెంటర్లో పిన్ సెట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టడీ లేదా లాగిన్ ఐడి ఆర్ మొబైల్ డెబిట్ కార్డ్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి దాంట్లో మనం ఈ ఫీచర్స్ సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏటీఎంకి వెళ్ళిన తర్వాత ఏటీఎంలో కార్డు ఇన్సర్ట్ చేసి చేంజ్ పిన్ ఆప్షన్కి వెళ్ళి అది చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తూ మనం ఈ యాప్ను, ఈ కార్డు యొక్క పిన్ను మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే
ఫోన్ బ్యాంకింగ్ అంటే కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకటి నొక్కండి రెండు నొక్కండి అని చెప్తుంది. దాని ప్రకారం చెప్పి మన డీటెయిల్స్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్సర్ట్ చేసి దాని ప్రకారం మనం ఈ పిన్ సెట్ చేసుకోవచ్చు అండి. దానివల్ల అంటే ఎలా అయినా చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ కార్డుకి ఇంటర్నేషనల్ యూసేజ్ ఉంటుంది అండ్ ట్యాప్ అండ్ పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని వైఫై అనే సింబల్తో చూపిస్తారు. ఇంకొకటి ఏంటంటే పాయింట్ ఆఫ్ సేల్ అంటే స్వైప్ చేసే బదులు మన యూజింగ్లో అంటే మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు అంట క్రెడిట్ కార్డ్ అనేది. సో ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అంటే మన క్రెడిట్ కార్డ్ నెంబరు సివివి నెంబరు ఇచ్చి కూడా మనం పే చేయొచ్చు అన్నట్టు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇవి డిజేబుల్ అవుతుంది. ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ యాజ్ పర్ ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ ఇవన్నీ డిజేబుల్ అయి ఉంటాయి. వీటిని మనం కస్టమర్ ఇష్టంతో చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చేంజ్ చేసుకొని మనం ఎంత అమౌంట్ అయితే సపోజ్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, 50 lakhs వరకే యాక్సెస్ ఇవ్వడం, 25,000 వరకు అయితేనే మనం ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇవ్వడం వల్ల ఇన్ కేసు ఏదైనా ఫ్రాడ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఎవరన్నా అనుకోకుండా మన కార్డు యాక్సెస్ చేద్దాం అనుకున్నా సరే చేయలేకుండా మనం సేఫ్ సైడ్లో ఉండొచ్చు అన్నట్టు. ఇది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. కంపెనీ ఆల్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది కార్పొరేట్ బ్యాంక్ సంబంధించిన కార్డు కాబట్టి ఈ కార్డును చాలా ఎంఎన్సి కంపెనీలు, చాలా లైఫ్ స్టైల్కి సంబంధించిన కంపెనీలు, చాలా ఫుడ్ అండ్ ట్రావెల్, ఇంకెలా అంటే కంట్రీ క్లబ్ కానీ ఇట్లాంటి విస్తార ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలతోటి, ఫ్లైట్ కంపెనీలతోటి, హోటల్స్ తోటి టైఅప్ ఉంటుంది. ఏంటంటే ఈ కార్డు వాడే కస్టమర్స్కి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తారు. జస్ట్ లైక్ మింత్రా, గోఇబిబో అండ్ విస్తారా అండ్ ఎయిర్ ఇండియా ఇట్లాంటి కంపెనీలు సపోజ్ ఈ కార్డు యూజ్ చేసి మనం ఏదైనా పర్చేజ్ చేసినా, ఫ్లైట్ టికెట్ పర్చేజ్ చేసినా, హోటల్ రూమ్ బుక్ చేసినా దానికి కొంత అమౌంట్ అనేది రివార్డ్ రూపంలో రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం 100 రూపీస్ మనం స్వైప్ చేస్తే 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎవ్రీ ఇయర్కి ఒకసారి వస్తుందండి. ఈ రివార్డ్ పాయింట్స్ని కూడా మనం రిడీమ్ చేసుకొని మనం పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్చేజ్ అనేది ఏది స్పెండ్ చేసినా దానికి రివార్డ్ పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రివార్డ్ పాయింట్లను మనం చేస్తూ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండడం వల్ల రివార్డ్ పాయింట్లు చాలా పెరిగిన తర్వాత ఈ రివార్డ్ పాయింట్లతోటి మళ్ళీ దాన్ని అమౌంట్ రూపకంగా కాకుండా ఏదైనా ఒక వస్తువు రెడీమ్ ఆప్షన్ కూడా మనకు మొబైల్ యాప్లో చూపిస్తుందండి. మనం రెడీమ్ కూడా చేసుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డులలో మామూలుగా అన్నీ ఉంటాయి కదా అంటే ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అని ఉంటుందండి. అంటే మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రీమియం లాంచెస్ ఉంటాయి. ప్రియారిటీగా అంటే కొంచెం రాయల్గా వెళ్ళి లగ్జరీస్గా లావిష్గా కొంచెం కూర్చోవడానికి కానీ, కొంచెం ఒక ఫ్లైట్కి గ్యాప్లో ఒక 2 hours 3 hours గ్యాప్ ఉంటే వెయిట్ చేయడానికి కానీ కొంచెం టైం పడుతుంది. సో ఎక్కువ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్స్ ఎక్కే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పేది. సో వాళ్ళకి ఏంటంటే ఈ కార్డు ఇన్సర్ట్ చేయడం వల్ల జస్ట్ 2 రూపీస్ కార్డు నుంచి డెబిట్ అయిపోయి వాళ్ళకి ఎంట్రీ అయిపోయి లాంచెస్కి ఫుల్ ఏసీ అండ్ వెల్ లావిష్డ్ సోఫాస్ అండ్ అన్లిమిటెడ్ స్నాక్స్ లైక్ టిఫిన్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ఫ్రీగా ఇస్తారండి కేవలం ఈ కార్డు ద్వారా యాక్సెస్ అవ్వడం వల్ల. అంటే మామూలుగా వెళ్ళి డైరెక్ట్ మనం పే చేసి తినాలంటే అరౌండ్ 2,000 to 2,500 or 3,000 రూపీస్ అవుతుందండి. ఎయిర్పోర్ట్లో అయితే ఒక టిఫిన్ చేస్తేనే 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ కార్డు మన దగ్గర ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ లాంచెస్కి మనం వెళ్ళడం వల్ల మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అంటే జస్ట్ 2 రూపీస్ అనేది నామినల్ అనుకోండి, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మనం ఆ ఫీచర్స్తో మంచి లావిష్గా ఎంజాయ్ చేసి రావచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టు షుగర్ అండ్ మింత్రా, మేక్ మై ట్రిప్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆర్ ఇంటర్నేషనల్ చూసారా, 12% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇన్ డొమెస్టిక్ ఫ్లైట్స్. అండ్ goibibo.com, గోవిబో వచ్చేసి హోటల్కి సంబంధించింది. లీషియస్ ఈజ్ ఏ ఫుడ్కి సంబంధించింది. అండ్ అమెజాన్ ప్యాంట్రీ అమెజాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆన్లైన్ షాపింగ్. ప్యాంట్రీ మీన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన ఫుడ్కి సంబంధించి ఏమైనా ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఫీచర్స్ అండి. అండ్ మోర్ ఓవర్
క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ తెలిసే ఉంటాయి, కానీ క్రెడిట్ కార్డుతో పాటు క్రెడిట్ కార్డుకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నప్పుడు అది రాబరీకి గురైనా, థెఫ్ట్కి గురైనా వాటికి కొంత ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఉంటుందండి. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒక క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ రెండింటిని కస్టమర్ యూజ్ చేసినప్పుడు 90 డేస్లో ఒక రోజైనా స్వైప్ చేసి ఉన్నట్టయితే తనకి డిపెండ్స్ ఆన్ కార్డుని బట్టి 2 lakhs, 3 lakhs, 5 lakhs ఒకవేళ యాక్సిడెంటల్గా కస్టమర్కి ఏదైనా జరిగినట్టయితే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం బ్యాంక్కి వెళ్ళి ఒకవేళ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఆ కార్డ్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి డీటెయిల్స్ చూపించి అది కనుక ఆ కస్టమర్ డిమేజ్ అనేది యాక్సిడెంటల్లీ అయితే మాత్రమే మనం ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయినా సరే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కార్డ్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫాలో మై ఫుడీ బ్యాంకర్. నేను దీంతో పాటు ప్రతి బ్యాంక్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ని ప్రజలకి అవేర్నెస్ కోసం నేను తెలుగులోనే పెడతాను, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ని అడగండి. నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సేవింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఎఫ్డీస్, ఆర్డీస్, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కటి నేను మీకోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, లైఫ్లో టర్మ్ ఇన్సూరెన్స్కి సేవింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది, నేను అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.